తాడేపల్లిలోని నివాసంలో తన సోదరుడు వైఎస్ జగన్ తో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తన కుమారుడి వివాహ పత్రికను అందించి పెళ్లికి రావాలని జగన్ ను ఆహ్వానించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లున్నారు. రేపు కాంగ్రెస్ లో చేరేందుకు వైఎస్ షర్మిల సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ నాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది అనే దానిపై ఆసక్తి అయితే రేపుతోంది. అయితే షర్మిల వైఎస్ జగన్ మధ్య రాజకీయాలు చర్చకు వచ్చాయా లేదా అనేది ఉత్కంఠనైతే కలిగిస్తోంది. తాడేపల్లిలోని నివాసంలో తన సోదరుడు వైఎస్ జగన్ తో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తన కుమారుడి వివాహ పత్రికను అందించి పెళ్లికి రావాలంటూ కూడా జగన్ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లున్నారు. రేపు కాంగ్రెస్ లో చేరేందుకు వైఎస్ షర్మిల సిద్ధమైనట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పద్మ, కొద్దిసేపటి క్రితం వైఎస్ షర్మిల తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి చేరుకోవడం జరిగింది. జగన్ నివాసానికి చేరుకొని తన కుటుంబ సభ్యులతోటి కలిసి తన కుమారుడి యొక్క వివాహానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే పూర్తిగా అంటే గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత రోడ్డు మార్గాన తాడేపల్లి చేరుకున్నటువంటి షర్మిలతో పాటు తన కుమారుడు, తన నూతన కోడలు, అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వీళ్ళందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి వద్దకి చేరుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నివాసంలో కలిసి వారికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఇచ్చి ఆ పెళ్లికి సంబంధించినటువంటి పిలుపునడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తాజా రాజకీయాలపైన ఏమన్నా చర్చించారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కనుక ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు మొదటి నుంచి చెప్తున్న విధంగా తన కుమారుడు పెళ్లికి సంబంధించి మొదటి ఇన్విటేషన్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఇడుపులపాయలో నిన్న ఉంచడం జరిగింది. ఈ రోజు తన అన్న అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి కుటుంబ సమేతంగా వచ్చి కుటుంబాన్ని పెళ్లికి ఆహ్వానించడానికి కూడా వచ్చామని కూడా చెబుతున్న పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఆ పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ తో పాటు ఏమన్నా రాజకీయాలు ఏమన్నా మాట్లాడారా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి విషయం అయితే కనుక ఉండడం జరిగింది. అయితే షర్మిలతో పాటు తన కుమారుడు, తన భర్త, అదేవిధంగా తన నూతన కోడలు ఎవరైతే ఉన్నారో ఆమె మొత్తం కూడా కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకొని అక్కడ వారికి పెళ్లికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి తాజాగా ఉన్నటువంటి పరిస్థితులు వాటి గురించి కూడా చర్చించినట్లు కూడా సమాచారం ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో రేపు కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కీలక బాధ్యతలు స్వీకరిస్తారని జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఏంటి అనేది కూడా అంతా ఆదుర్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ లో కీ రోల్ పోషించి రానున్న ఎన్నికల్లో తను రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తానని కూడా గతం నుంచి చెబుతూనే ఉన్నారు. ఆ వైపు ఏమైనా ప్రకటన చేస్తారో, అసలు కాంగ్రెస్ లో ఎటువంటి బాధ్యతలు స్వీకరిస్తారు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం నివాసంలో సీఎం కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత కుటుంబ సభ్యులతోటి ఇన్విటేషన్ కార్డు అవి ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన కూడా పూర్తిగా అంటే ఏదైతే తన కుమారుడు వివాహానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ తో సహా వాటి విషయాల మీద కూడా పలు విధంగా చర్చించే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మనం చూస్తున్న అటు ఆ కాన్వాయ్ లో నుంచే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి వారి కుటుంబ సభ్యులకి ఆ ఇన్విటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక గత కొంతకాలంగా రాజకీయంగా గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో గ్యాప్ తో పాటు చూసుకుంటే కనుక ఇప్పుడు తాజా రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో షర్మిల ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఏంటి, కేవలం ఆ మ్యారేజ్ పిలుపుకు సంబంధించే చూస్తారా లేదు అనుకుంటే కనుక ఎటువంటి వ్యవహారాలు అంటే రాజకీయాలకు సంబంధించి కూడా ఏమన్నా వ్యాఖ్యలు చేస్తారా అని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి అయితే కనుక ఉండటం జరిగింది. అయితే నూతన వధువరులను ఆశీర్వదించడానికి రావాలని పిలుపునివ్వటము, అదేవిధంగా పెళ్లికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కార్డుతో పాటు కుటుంబ సభ్యులు చాలా గ్యాప్ తర్వాత ఇటు షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళిరువురు చాలా గ్యాప్ తర్వాత ఇక్కడ తాడేపల్లి వారి నివాసంలో కలవటం కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఏదైతే తన కొడుకు మ్యారేజ్ కి సంబంధించినటువంటి సకుటుంబ సమేతంగా వచ్చి వారిని ఇన్వైట్ చేయటము, అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ముఖ్యంగా చూస్తే పెళ్లి ఇన్విటేషనే కాకుండా తాజా రాజకీయాల పరిస్థితి కూడా ఏమన్నా వ్యాఖ్యలు చేస్తారా చేయరా లేదు. ఇక్కడ తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత విజయవాడలో నోవాటెల్కి వెళ్తారు. నోవాటెల్లో అక్కడేమన్నా అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన మనం చేస్తారనేది కూడా పేరు చూడాల్సినటువంటి పరిస్థితి కనుక తాడేపల్లిలో ఉంది. రైట్.
థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు వైఎస్ షర్మిల సిద్ధమైనట్లుగా అయితే తెలుస్తోంది. అయితే పార్టీ నాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది అనేది అయితే ఆసక్తినైతే రేపుతుంది. అయితే షర్మిల వైఎస్ జగన్ మధ్య రాజకీయాల చర్చకు వచ్చాయా లేదా అన్నది అయితే ఉత్కంఠనైతే కలిగిస్తోంది. రెడ్డి కూడా రావడం కూడా చర్చకు ముందే మంగళగిరిలో మాట్లాడి నేను తర్వాత లేట్ అయ్యింది. అదేవిధంగా వైఎస్ షర్మిల కాసేపట్లో ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తుంది. షర్మిలతో పాటు ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి షర్మిలతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా రావడం జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఇక్కడి నుంచి లోపల సీఎం నివాసానికి కూడా చేరుకోవడం జరిగింది. అంటే వీళ్ళిరువురే, అంటే షర్మిల కుటుంబంతో పాటు రామకృష్ణారెడ్డి కూడా వెళ్లే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే షర్మిల ఎంబటి తాను కలిసి వెళ్తాను, కలిసి నడుస్తానంటూ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర కొంతసేపు ఆర్కే బయట వెయిట్ చేసిన పరిస్థితి. తర్వాత లోపల నుంచి కాల్ వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. తర్వాత ఈ భేటీ తర్వాత ఆ షర్మిల కుటుంబ సభ్యులతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ముందుగా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా గత 2 రోజుల నుంచే ఆళ్ల రామకృష్ణారెడ్డి బహిరంగంగానే తాను షర్మిల వెంట నడుస్తాను, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని కూడా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు రేపే షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో అక్కడ షర్మిలతో పాటే రామకృష్ణారెడ్డి కూడా జాయిన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే ఈ రోజు ఇక్కడ తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి అక్కడికి ఢిల్లీ కూడా ఈ రోజే నైట్కి అక్కడ చేరుకొని రేపు అధికారికంగా పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ లో మరలా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే షర్మిలతో పాటు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఆ ఢిల్లీ వెళ్ళడానికి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి కనుక కనపడుతుంది. అయితే రేపు కాంగ్రెస్ లో చేరేందుకు వైఎస్ షర్మిల సిద్ధమైన నేపథ్యంలో అంటే కాంగ్రెస్ నేతల వెర్షన్ ఏ విధంగా ఉంది అసలు? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఒక నిరాశ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. షర్మిల రాకతోటి నూతన ఉత్సాహం వస్తుంది, తప్పనిసరిగా షర్మిల జాయినింగ్ కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇస్తుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఇది చూసుకున్నట్లయితే కనుక షర్మిల ఎటువంటి బాధ్యతలు స్వీకరిస్తారు, రానున్న రోజుల్లో ఎలా రాజకీయాల్లో ముందుకెళ్తారు, ఎటువంటి రోల్ పోషిస్తారు అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూసినట్లయితే కనుక కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి అసమ్మతి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారు రానున్న రోజుల్లో షర్మిల వెంట నడుస్తారు అంటూ కూడా ఒక ప్రచారం ఉంది. అది ఎంతవరకు వెళ్ళిద్ది, ఎంతమంది ఆ షర్మిల వెంట నడిచే అవకాశం ఉంది ఏందనేది కూడా భవిష్యత్తు నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక రేపు షర్మిల అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ తో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇరువురు మాత్రమే ఇప్పుడు గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి చేరుకున్న, తాడేపల్లిలో సీఎం నివాసానికి వెళ్లిన, సీఎంతో వాళ్ళ ఇన్విటేషన్ సంబంధించిన కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి మరలా గేట్వే హోటల్ కూడా వెళ్తారు. గేట్వే హోటల్లో కూడా ఏదైనా అవసరమైతే పార్టీకి సంబంధించినటువంటి విషయాలపైన ఏమన్నా మాట్లాడతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ భవన్లో మాస్